ఈరోజు ఎగ్స్ తినడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? అండ్ అలాగే కంటిన్యూస్‌గా రోజుకి ఒక బాయిల్డ్ ఎగ్ అయినా తినడం వల్ల మన బాడీలో వచ్చే పాజిటివ్ చేంజెస్ ఏంటో చూద్దాం. అండ్ మనలో చాలామంది ఎగ్ వెజ్ అని అండ్ కొంతమంది ఎగ్ నాన్ వెజ్ అని ఇలా డిబేట్ జరుగుతూ ఉంటుంది. సో, ఆ డిబేట్‌ని కాసేపు పక్కన పెడితే ఇంకా చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనలో చాలామంది ఎగ్స్ రోజు తినడం వల్ల చాలా మంచిది అని, ఇంకొంతమంది ఎగ్స్‌లో చాలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో, లిమిట్‌గా తినాలి అని, అండ్ ఇంకొంతమంది ఎగ్‌లో ఓన్లీ వైట్ పోర్షన్ మాత్రమే తినాలి. యెల్లో పోర్షన్ అసలు తినకూడదని, అండ్ ఇంకొంతమంది ఫుల్ ఎగ్ అంటే వైట్ పోర్షన్ అండ్ యెల్లో పోర్షన్ 2 కలిపి తినాలి. అప్పుడే ఎగ్‌లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయని. ఇలా చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో, ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది చూద్దాం. ఎగ్స్‌లో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ సైంటిఫిక్ రీసెర్చ్‌లో తెలిసింది ఏంటంటే ఎగ్స్‌లో ఫాస్ఫేట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి 2 ఎగ్స్‌లోని కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. సో, ఎగ్‌లో కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజు తినచ్చా లేదా అని అనుకునే వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. ఫాస్ఫేట్స్ అండ్ ఒమేగా 3 వీటిని ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్‌ని డిక్రీజ్ చేస్తాయి. ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుందంటే మీరు ఎక్కువ ఆయిల్‌లో ఎగ్‌ని ఫ్రై చేసినప్పుడు. ఎగ్‌లోని ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ యాజ్ ఇట్ ఈస్ కావాలి అంటే ఎగ్స్‌ని బాయిల్ చేయడం బెస్ట్ ఆప్షన్. రోజుకి ఒక బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఎగ్‌లో మన బాడీకి కావాల్సిన వైటల్ న్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ ప్రోటీన్స్‌తో ఫుల్‌గా ప్యాక్ అయి ఉంటుంది. సో, ఎగ్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటాం. ఎందుకంటే బాడీకి కావాల్సిన ఫ్యూయల్‌ని ఎగ్స్ ప్రొవైడ్ చేస్తాయి. అందుకే ఎక్కువగా ఎగ్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడానికి రికమెండ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎగ్ యోక్ అంటే ఎగ్‌లోని యెల్లో పోర్షన్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అవి సెల్ ఫంక్షన్ ప్రాపర్‌గా జరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇంక్లూడింగ్ ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తిని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఎగ్ యోక్‌లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో, ఓన్లీ ఎగ్ వైట్స్‌నే కాదు, ఎగ్‌లోని యెల్లో పోర్షన్ అంటే ఎగ్ యోక్‌ని కూడా తినాలి. ఇన్ కేస్ మీరు రోజుకి 2 ఎగ్స్ తింటే గనుక ఒక ఫుల్ ఎగ్ అండ్ ఇంకొకటి ఓన్లీ ఎగ్ వైట్ అలాగా తినొచ్చు. కానీ అట్‌లీస్ట్ రోజుకి ఒకటైనా ఫుల్ ఎగ్ అంటే ఎగ్ వైట్ పోర్షన్ అండ్ యెల్లో పోర్షన్ 2 కలిపి తినడానికి ట్రై చేయండి. కానీ కంప్లీట్‌గా ఎగ్‌లోని యెల్లో పోర్షన్ అవాయిడ్ చేయకండి. ఒకటైనా సరే ఫుల్ ఎగ్ తినండి. ఎందుకంటే ఎగ్ యోక్‌లో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. రోజు ఎగ్స్ తినడం వల్ల మీ మెమరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎగ్స్‌లో కోలిన్ అనే న్యూట్రిషన్ ఉంది. ఇన్ కేస్ మీ బాడీలో కోలిన్ అనే న్యూట్రియన్ గనక తక్కువగా ఉంటే మెమరీ డిక్లైన్ అంటే స్లోగా మెమరీ పవర్, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో, ఎగ్స్‌లో కోలిన్ ఉంటుంది కాబట్టి మెమరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎగ్స్‌లో విటమిన్ డి కూడా ఉంటుంది. విటమిన్ డి కాల్షియంని మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే బోన్స్‌కి కాల్షియం కావాలి. కానీ కాల్షియంని కంప్లీట్‌గా మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. సో, దానికి సపోర్ట్ కావాలి. ఆ సపోర్టింగ్ రోల్‌లోకి విటమిన్ డి వచ్చి మన బాడీకి హెల్ప్ చేస్తుంది కాల్షియంని కంప్లీట్‌గా అబ్జార్బ్ చేసుకోవడానికి. అలాగే విటమిన్ డితో పాటు ఫాస్ఫేట్స్ కూడా కాల్షియంకి హెల్ప్ చేస్తే బోన్స్‌ని స్ట్రాంగ్‌గా చేయడానికి. అండ్ అలాగే టీత్ అండ్ గమ్ అంటే చిగురుల్ని ఫాస్ఫేట్స్ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఎగ్స్‌లో ఒక యూనిక్ కాంబినేషన్ ఆఫ్ మినరల్స్ కనిపిస్తాయి, సెలీనియం అండ్ జింక్. ఇవి 2 యాంటీ ఆక్సిడెంట్స్‌లా వర్క్ చేస్తే బాడీలోని హార్మ్‌ఫుల్ టాక్సిన్స్‌ని రిమూవ్ చేస్తాయి. అండ్ అలాగే ప్రీమెచ్యూర్ సెల్ ఏజింగ్‌ని కూడా కంట్రోల్ చేస్తాయి. రైబోఫ్లేవిన్ ఆర్ కామన్లీ నౌన్ యాజ్ విటమిన్ బి2 మన బాడీకి కావాల్సిన విటమిన్స్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ బి2 రైబోఫ్లేవిన్. ఇది బ్లడ్‌లో రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే మనం తిన్న ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్‌ని కంప్లీట్‌గా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనల్ని ఎనర్జిటిక్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రైబోఫ్లేవిన్ విటమిన్ బి2 ఎగ్ యోక్ అంటే ఎగ్‌లోని యెల్లో పోర్షన్‌లో ఉంటుంది. అండ్ అలాగే ఎగ్‌లోని ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ అండ్ విటమిన్ బి2 కాంబినేషన్ బ్లడ్‌లోని రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అందుకే ఎనీమియా డిసీజ్ అంటే బ్లడ్‌లో ఎక్కువగా హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ లేకపోతే ఎనీమియా అంటారు. ఆ డిసీజ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళ డైట్‌లో ఎగ్స్‌ని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఎగ్స్‌లో ఐరన్ అండ్ రైబోఫ్లేవిన్ విటమిన్ బి2 కాంబినేషన్ ఉంటుంది. ఇది బ్లడ్‌లోని హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో, ఎనీమియా డిసీజ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళ బ్లడ్‌లో రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళ డైట్‌లో కంపల్సరీ ఎగ్స్‌ని రికమెండ్ చేస్తారు. ఎగ్‌లో విటమిన్ బి9 ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. సో, ఎవరైనా ప్రెగ్నెంట్‌గా ఉన్నా లేదా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నా సరే వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ ఏంటంటే విటమిన్ బి9 ఫాలిక్ యాసిడ్. ఇది ఫీటస్ అంటే కడుపులో ఉన్న బేబీని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎగ్స్ వల్ల ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఎగ్స్‌లోని యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ స్కిన్‌కి యాంటీ ఏజింగ్ సప్లిమెంట్‌లా వర్క్ చేస్తాయి. ఎగ్స్ తినడం వల్ల మన మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. ఎక్కువగా గుడ్ మూడ్‌లో ఉంటాం. ఎగ్స్‌లోని ట్రైట్రోఫిన్ మన బాడీలోని హ్యాపీనెస్ హార్మోన్.
సెరోటోనిన్ని బూస్ట్ చేస్తుంది. అలాగే ఎగ్స్లోని ఎమినో యాసిడ్స్ మన బాడీలోని యాంగ్జైటీ అండ్ క్రానిక్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎగ్స్ ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి అండ్ చాలా తక్కువ క్యాలరీస్తో ఎక్కువసేపు స్టమక్ని ఫుల్గా ఉంచుతాయి. సో బిట్వీన్ మీల్ స్నాక్స్ అండ్ ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది అండ్ ఆటోమేటిక్గా జంక్ ఫుడ్ తగ్గుతుంది. సో వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండ్ వెయిట్లో డిఫరెన్స్ కూడా చూస్తారు. ఇప్పుడు ఎగ్స్ వల్ల స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్కి బెనిఫిట్స్ చూద్దాం. ఎగ్స్లోని విటమిన్ బి స్కిన్ అండ్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ ఎగ్స్ని తినడమే కాదు, ఎగ్స్ని ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. రా ఎగ్ని ఫేస్ ఆర్ హెయిర్ మీద అప్లై చేసి 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫేస్ స్మూత్ అండ్ హైడ్రేటెడ్గా అవుతుంది అండ్ హెయిర్ స్ట్రాంగ్ అండ్ స్మూత్గా అవుతుంది. అందుకే మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఎగ్ షీట్ మాస్క్, ఫేస్ ప్యాక్ అండ్ ఎగ్ షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ దొరుకుతాయి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్స్ చీప్, వర్సిటైల్ అండ్ ఎలా అయినా ఎగ్స్ని యూస్ చేయొచ్చు అండ్ ఎగ్స్ని ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి రోజు ఎగ్ తినడం వల్ల వచ్చే బ్యూటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్. సో మీరు ఈ 1 egg 1 day ఛాలెంజ్ని ట్రై చేస్తే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే మీకు డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి లేదా నా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయండి. Until next time, stay gorgeous and happy. Thank you for watching.